ఈ రోజు మనతో పాటు మైనంపాటి మురళీ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి కొంచెం వస్తూ ఉన్నాయి. కానీ ఇటు టీడీపీ కానీ జనసేన నుంచి తక్కువ కానీ ఇటు వైసీపీ నుంచి ఎక్కువగా వస్తుంది. ట్రోల్స్ ఎక్కువైతుంది. సో దీని మీద మీరేం చెప్తారండి? నమస్కారం అండి. ఇటీవల మనం గమనించాము, బాలకృష్ణ గారు ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది ఎందుకు వచ్చిందంటే, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి కామినేని గారు ఒక మాట చెప్తూ ఈ విషయంలోకి వచ్చారు, ఇన్వాల్వ్ అయ్యారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ చెందినటువంటి ప్రముఖులు చర్చలకు పిలిచారు. ఆ సందర్భంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అవమానం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారు అనే ఉద్దేశంతో ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. ఆ సందర్భంలో చిరంజీవి గారిని మొదట తన యొక్క చిత్ర పరిశ్రమ పెద్దగా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన చర్చలకు రాలేదు. అప్పుడు చిరంజీవి గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ యొక్క ప్లేస్లో కూడా పెద్దగా అరవడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సమాధానంగా ఆగ్రహానికి గురైనటువంటి బాలకృష్ణ గారు కూడా పైకి లేచి ఇదంతా అబద్ధం అని చెప్పడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పారు, చలనచిత్ర పరిశ్రమలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, మరియు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క డెవలప్మెంట్కి కూడా, ముఖ్యంగా సినిమా రేట్లు పెంచుకోవడానికి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు. అది జరిగినటువంటి విషయం. ఈ విషయం కూడా ఆయన ప్రస్తావిస్తూ వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఆ సైకోగాడి దగ్గరికి అనే పదం ఆయన ఉపయోగించారు. సైకో రెడ్డి, సైకోగాడు అనేటువంటి పదం కూడా బాలకృష్ణ గారు ఉపయోగించడం జరిగింది. మరి దీన్ని ఎవరు కూడా మేము ఖండించట్లేదు, ఎందుకంటే ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు సైకోలా భావించాడు ఆయన, కాబట్టి సైకో అన్నాడు. దానికి తప్పేం మాకు అనిపించట్లేదు. సైకోగాడు అనటం ఆయన అభిప్రాయం, అది ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా, మన దేశంలో వాక్ సభ పత్రికా స్వాతంత్రాలు ఉన్నాయి కాబట్టి ఆయన సైకో అనే పదం ఉపయోగించాడు. ఆయన ఇష్టం. దీని తర్వాత ఎవరినైతే అన్నారో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఆయన పేరు కూడా ఏం చెప్పలేదు ప్రత్యేకంగా. ఒక పేరు జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడ బాలకృష్ణ గారు చెప్పలేదు, ఓన్లీ ఆ సైకోగాడు అని అన్నారు. ఆ సైకో అంటే ఎవరిని అన్నారు? గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టుగా ఉంది. సో ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే, జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగు పరిశ్రమ అంతా కూడా తెలంగాణలోనే ఉంది. ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ప్రముఖ స్టూడియోలు ఉన్నాయి. ఇక్కడ డబ్బింగ్ థియేటర్లు అన్నీ కూడా ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఈ తెలుగు పరిశ్రమ చెందినటువంటి ప్రముఖులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకున్న రీతిలో ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనతో ఇటువంటి చర్చలు కూడా జరపలేదు. మరి ఆంధ్రప్రదేశ్కి కూడా తెలుగు సినిమా చెందినటువంటి ప్రముఖులు, చిత్ర ప్రముఖులంతా వెళ్ళి అక్కడ ఏదైనా స్టూడియోలు ప్రారంభిద్దామా, అక్కడ తెలుగు చిత్ర పరిశ్రమకి ఏ విధమైన అభివృద్ధి చేద్దాం, ఈ రకమైన ఏవి కూడా డిస్కషన్ ఏం జరగలేదు. సో ఈ సందర్భంలో కూడా కొన్ని స్వార్థ కోరికల కోసం మాత్రమే మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళారు అనేది వాళ్ళు చేసేటువంటి ఆరోపణ. స్వార్థ కోరికలు అంటే ఏంటంటే, ఆయన తీసినటువంటి సినిమా ఒకటి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది ఆ సమయంలో, అలాగే బాలకృష్ణ గారి సినిమా కూడా ఒకటి రిలీజ్ అవ్వబోయేది ఆ సమయంలో చిరంజీవి గారు కేవలం తన సినిమా టిక్కెట్ల రేట్లు పెంచాలి అనే ఉద్దేశంతో అడగడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అందుకే ఆయన తన సొంత ఫ్లైట్లో తెలుగు సినిమా ప్రముఖులను కొంతమందిని కూడా తీసుకొని వెళ్ళారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. మరి చిరంజీవి గారే తను ఫ్లైటు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్లారు? అక్కడ అనేక మంది ఉన్నారు కదా, తన సొంత ఖర్చులతో ఆయన ఎందుకు చేశారు అంటే, ఆయన సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలి కాబట్టి ఆయన తీసుకెళ్ళాడు. మరి ఇక్కడ గమనించినట్టయితే ఆర్ నారాయణమూర్తి వెళ్ళాడు, రాజమౌళి గారు వెళ్ళారు, ఇంకా ప్రముఖ సినిమా హీరోలందరూ కూడా వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళని సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి వెళ్ళండి అని చెప్పారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అభియోగం ఇప్పుడు. కానీ ఇది కరెక్ట్ కాదేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీసుకొని వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. మరి వీళ్ళందరూ వచ్చినప్పుడు ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం ముందే అదంతా కూడా అరేంజ్మెంట్ జరిగి ఉంటుంది. వాళ్ళకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఏంటంటే అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది, బలాన్ రోజు బలాన్ సమయంలో
బలానా తెలుగు చిత్ర పరిశ్రమ చెందినటువంటి వాళ్ళతో మీటింగు అని ముందే కూడా అరేంజ్మెంట్ అయిపోతుంది, ముందే ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అవ్వకుండానే వీళ్ళు వెళ్ళారా అనేది చిరంజీవి గారు చెప్పాలి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే ఆయన వస్తారు కదా ఖచ్చితంగా. మరి ఆయన రాలేదు, సినిమాటోగ్రఫీతో మాట్లాడండి అని చెప్పారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు పెద్దగా అరిచారు, అక్కడ గోల్ చేశారు అని చెప్పడం అనేది వాస్తవం కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ వాహనాల గేటు దగ్గర అవి నడుచుకుంటూ వెళ్ళారు లోపలికి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ స్థాయిలో కొన్ని ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. చిరంజీవి గారు కానీ ఏ హీరో కానీ ఎవరైనా సరే సీఎం ఆఫీస్ లోపలికి వెళ్ళి పెద్దగా అరుస్తూ ఉంటే ఊరుకుంటారు ఎవరైనా? ఎంతో Z+ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్గా పట్టుకొని లోపలేస్తారు. చిరంజీవి అవని ఇంకెవరైనా అవని. ఈయన సీఎం ఆఫీస్లో పెద్దగా అరిచాడు, గోల్ చేశాడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారనేది వాస్తవంలో కనిపించట్లేదు. సో ఈ ఆరోపణ అనేది సరైనది భావించట్లేదు. సరే, తర్వాత ఏం జరిగింది అనేటువంటి తర్వాత వీడియోలు కూడా వచ్చినాయి. వీళ్ళందరూ లోపలికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో కూర్చున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు నమస్కారం 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 అని ఇట్లా 10 సార్లు నమస్కారం పెట్టడం కూడా వీడియో రికార్డ్స్ అన్నీ వచ్చినాయి. మరి అక్కడ ఏం జరగలేదు అని ఆర్ నారాయణమూర్తి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతంగా గౌరవం ఇచ్చారు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ అని చెప్పారు. మరి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు, ఇది గడిచినటువంటి కాలంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు 10 సార్లు నమస్కారం పెట్టడం మీద ఎందుకు సీరియస్ అయ్యాడు? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అన్నిసార్లు నమస్కారాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? అన్నిసార్లు కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏంటి? కాళ్ళు మొక్కినట్టుగానే చేతులు మొక్కాడు చిరంజీవి జగన్మోహన్ రెడ్డికి అని పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫైర్ అయ్యారు ఆ టైంలో. అంత అవసరం లేదు, మరీ అంత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నిసార్లు నమస్కారం అదంతా వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఆ టైంలో. పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫైర్ అయ్యారు అప్పుడు. అన్నిసార్లు మా అన్నయ్య చేత నమస్కారం పెట్టించుకుంటాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన దీని మీద కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు ఏముందంటే, నాకు ఇట్లా నమస్కారాలు పెట్టడం అనేది జస్ట్ ఒక అలవాటు, దాని ప్రకారం చేసా, కానీ నిజంగా అక్కడ ఏం జరగలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఏమైనా అప్పట్లో ఈ విషయం సెన్సేషన్ అయింది. చిరంజీవి గారి చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు ముక్కించుకోబోయినా పెద్ద ఆయన కాబట్టి కాళ్ళు పట్టుకున్నట్టుగా భావించి చేతులకే నమస్కారం పెట్టించాడు అనేటువంటిది అప్పట్లో సెన్సేషన్ న్యూస్ కూడా అయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టికెట్ రేటు పెంచమని అడగలేదు. ఆయన టికెట్లకు కూడా పోయినసారి ఎలక్షన్ ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కేవలం 10 రూపాయలతోటి పవన్ కళ్యాణ్ సినిమా చూడొచ్చు అనేటువంటి ఉద్దేశం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఈయన ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు అన్ని రేట్లు పెంచుకున్నారు. ఆయన సినిమాలన్నింటి రేట్లు పెంచుకున్నారు, బాగా నిర్మాతకు లాభం వచ్చేటువంటి విధంగా కూడా చేశారు. సో ఇక్కడ ఈ అంశం మొత్తం కూడా చూస్తే ఏంటంటే, చిరంజీవి గారు కేవలం ఒక లెటర్ మాత్రం రిలీజ్ చేశారు. లెటర్లో ఏం చెప్పారంటే, తాను ఒక ముఖ్యమంత్రిని మరియు ఒక సామాన్యుడిని ఒకేలా చూస్తాను అంటే చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు మాట. ఆయన దానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఒక సామాన్య మనిషిని ఒకేలా చూస్తాడు ఆయన? ఇద్దరు ఒకటేనా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు రోడ్డు మీద వెళ్ళినప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడైనా అనేక వెహికల్స్ వెళ్ళటం ఒక ప్రోటోకాల్ సిస్టమ్. ముఖ్యమంత్రి అనేది ఒక గౌరవనీయమైన స్థానం. అది ఒక రోడ్డు మీద మామూలు వ్యక్తికి మామూలు స్థానం ఉంటుంది. ఇద్దరిని ఒకేలా ఎలా చూస్తారు? ఒకేలా ఎలా అవుతారు? ఒక హాస్పిటల్లో డాక్టరు, అక్కడ ఉండే ప్యూన్ ఇద్దరు ఒకటే ఎలా అవుతారు? డిజిగ్నేషన్స్ మారవా? ఇద్దరు ఒకేలా చూస్తాను అనటంలో ఆయన ఉద్దేశం ఏంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషి అనేటువంటి ఉద్దేశంతో ఆయన లెటర్ విడుదల చేశారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద కూడా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి, ప్రముఖ లీడర్లు అయితేనేమి బాలకృష్ణ గారిని తీవ్రంగా కూడా ఖండించారు. వాళ్ళ సమాధానం కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏంటంటే, బాలకృష్ణ గారికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది, అందువల్ల ఆయన అలా మాట్లాడారని వీళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. వాస్తవానికి బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఒక సింహం లాంటి వాడు. ఆయన ఎవరిని తన సపోర్ట్గా తీసుకెళ్ళినట్టు కూడా ఎక్కడ లేదు. ఈవెన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే బాలకృష్ణ గారికి ఆయన అనేక సార్లు అమెరికా వెళ్ళారు. అమెరికాలో తాను విడిగా వెళ్ళి అక్కడ కొంత ఫండ్ కలెక్ట్ చేసుకుని వచ్చాడు. తను స్వయంగా వెళ్ళాడు ఆయన. అలాగే తన టికెట్ రేట్లు పెంచుకోవడం విషయంలో స్వయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తన సినిమా టికెట్ రేటు పెంచమని కోరాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు కూడా. బాలకృష్ణ గారి సినిమాలకి రేట్లు పెంచడం జరిగింది. చిరంజీవి గారు వచ్చి నా వల్లనే చిరంజీవి గారి వల్లనే బాలకృష్ణ గారి సినిమా రేట్లు పెంచారు అని ఆయన అనడం నిజంగా తప్పేది. బాలకృష్ణ గారికి కోపం రావడంలో న్యాయం ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారికి అభిమాని.
ఇక్కడ సమరసింహారెడ్డి ఇంకా అనేక సినిమాల టైంలో తాను బాలకృష్ణ గారికి వీరాభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. అటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అభిమాన హీరో సినిమాకి టికెట్లు రేట్లు పెంచకుండా ఎలా ఉంటాడు? ఆయన పెంచారు. వాళ్ళ మధ్య ఉండే అభిమానం అది. అది పార్టీలకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఒక సూపర్ స్టార్ హీరో, ఒక అభిమాన నాయకుడు, అలా విధమైన సంబంధం ఉంది అక్కడ. చిరంజీవి గారు నా వల్లనే బాలకృష్ణ గారు సినిమా టికెట్లు పెంచారు అనటం మటుకు కరెక్ట్ కాదు. అందువల్ల ఆయన సీరియస్ అయ్యాడు. బాలకృష్ణ గారు ఒకే మాటలో చెప్పాడు, అదంతా అబద్ధం అని చెప్పడం జరిగింది. నమస్కారం.